తులారాశి వారికి నూతన వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడతాయి. శుభవార్తలు కూడా తులారాశి వారు అందుకుంటారు. సన్నిధులు అన్నిటా కూడా వీరికి సహాయపడతారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాల్లో మంచి లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారు ప్రమోషన్లకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. రాజకీయ వర్గాల వారు కూడా ఈరోజు నూతన ఉత్సాహంతో గడుపుతారు. సినీ కళాకారులకు అవకాశాలు కొన్ని దగ్గరకు వెతుక్కుంటూ వస్తాయి. విద్యార్థులు పరిశోధనలపై ఆసక్తి చూపుతారు. మహిళలకు కుటుంబ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి క్రమేపీ తీరుతాయి. క్రయ విక్రయాలు లాభిస్తాయి. మొత్తం మీద తులారాశి వారికి ఈరోజు గోచార రీత్యా గ్రహస్థితి చాలా వరకు కూడా అనుకూలంగా ఉండడం చేత విజయాల శాతం కూడా ఈరోజు కాస్త అధికంగా ఉంటుంది. తులారాశి వారికి ఇవాళ కాస్త వచ్చే రంగు తెలుపు రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి పనులు ఏవైతే ప్రారంభం చేస్తారో అవి చకచక ముందుకు సాగుతాయి. ఆర్థిక పరిస్థితి కూడా ఈరోజు ఈ రాశి వారికి మెరుగుపడుతుంది. సన్నిధులతోటి ముఖ్య విషయాలు కూడా చర్చిస్తారు. పలుకుబడి కూడా ఈరోజు ఈ రాశి వారికి పెరుగుతుంది. బంధువర్గం వారితోటి ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. భూగృహ యోగ సూచనలు. వ్యాపార వర్గాల వారు వ్యాపారాల్లో ముందడుగు వేస్తారు. ఉద్యోగ వర్గాల వారికి ఉన్నతమైన హోదాలు లభిస్తాయి. రాజకీయ వర్గాల వారు కూడా ఈరోజు నూతన ఉత్సాహంతో గడుపుతారు. సినీ కళాకారులు మాత్రం పట్టుదలతోటి అనుకున్నది ఎట్టకేలకు సాధిస్తారు. విద్యార్థులు టెక్నికల్ కోర్సులో ప్రవేశం కోసం ఎదురు చూస్తున్నారు. శుభవార్తలు అందుకుంటారు. మహిళలకు చికాకులు కూడా తొలగుతాయి. క్రయ విక్రయాలు లాభిస్తాయి. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి ఈరోజు గ్రహస్థితి కొంతవరకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా చేస్తున్న పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. కావున దీనికి వరకు కొంతవరకు జాగ్రత్త వహిస్తే వీరు సరిపోతుంది. ఇక వృశ్చిక రాశి వారికి ఇవాళ వచ్చే రంగు ఎరుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు శ్రీ దత్తాత్రేయ స్వామిని కానీ లేక సాయిబాబాని కానీ పూజించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి పనుల్లో ఆటంకాలు అవరోధాలు ఎదురవుతాయి. శ్రమ అధికంగా ఉంటుంది కానీ ఫలితం ఏమాత్రం కూడా కనిపించదు. భూ సంబంధిత వివాదాలు కూడా తలెత్తుతాయి. ఆర్థిక పరిస్థితి ఈరోజు ఈ రాశి వారికి గందరగోళంగా ఉంటుంది. అనారోగ్య సమస్యల వల్ల కూడా కొంతవరకు ఇబ్బందికరంగా గడుస్తుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు నత్తనకన సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారు విధి నిర్వహణలో అప్రమత్తంగా మెలగడం ఈరోజు చాలా మంచిది. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి కూడా ఒత్తిడిలు అధికమవుతాయి. సినీ టీవీ కళాకారుల ప్రయత్నాల్లో అవరోధాలు ఆటంకాలు తప్పకపోవచ్చు. విద్యార్థులకు కొత్త అవకాశాలు లభించినప్పటికీ కూడా అంతగా సంతృప్తినివ్వవు. మహిళలు కూడా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. క్రయ విక్రయాలు లాభిస్తాయి. మొత్తం మీద ధనురాశి వారికి ఈరోజు గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు. చేస్తున్న పనులు ఆటంకాలు సమస్యలు అధికంగా ఉంటాయి. జాగ్రత్త వహించాలి. ధనురాశి వారికి వాడకాసు వచ్చే రంగు గోధుమ రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా శివారాధన చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి పనుల్లో జాప్యం అధికంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి కూడా ఈరోజు ఈ రాశి వారికి నిరుత్సాహపరుస్తుంది. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా వీరు కొంత జాగ్రత్త వహించాలి. వాహనాలు నడిపేటప్పుడు ఆభరణాలు తమ వెంట తీసుకెళ్లేటప్పుడు కూడా జాగ్రత్త వహించాలి. వ్యాపార వర్గాల వారు నూతన పెట్టుబడులకు సంబంధించి నిర్ణయాలు తీసుకున్నప్పుడు నిదానంగా వ్యవహరించాలి. ఉద్యోగ వర్గాల వారు మరింత శ్రమిస్తే కానీ ఆశించిన ఫలితాలు అందుకోలేరు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి కూడా ఈరోజు చిక్కులు సమస్యలు ఎదురవుతాయి. సినీ కళాకారులకు అవకాశాలు కొన్ని అందినట్టే అంది చేజారుతాయి. విద్యార్థులు కూడా కొంత నిదానంగా వ్యవహరిస్తే మంచిది. మహిళలకు అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు చేతికందకపోవడం వల్ల అసంతృప్తి అధికమవుతుంది. మొత్తం మీద ఈరోజు మకర రాశి వారికి గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు. ప్రతి పని కూడా కష్టపడితే కానీ విజయాలు వరించవని చెప్పవచ్చు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.